రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి నెల వారి ఖర్చుల కోసం 25,000 పింఛను కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగోళ్లు ఎక్కడ ఉన్నా కూడా మనోళ్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి క్రమంలో మన తెలుగు భాష, మన కళలు, సంప్రదాయాలను గౌరవించుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరులతో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్నా నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల 2 సినిమాలు 3 సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని, వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు. కానీ 150 పైచిలకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈ రోజుకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది. అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు, కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల, కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలను
సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరులతో